ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. మాట్లాడాడు, బాగానే ఉన్నాడు. ఆయనే చెప్పాడు రాజవాకలో ఉన్నాను నేను, కాపురం అనేది ఎస్కోట్ నాదని చెప్పాడు. ధైర్యంగా ఉన్నాడు. మీరమ్మా ఇది 6 చాలా బాగున్నాడు, ధైర్యంగా ఉన్నాడు. అతను ఎవరు బోన్ ఫ్యాక్టరీ ఏంటి? బోన్ ఫ్యాక్టరీ సత్యశివ రత్నం, శివ రత్నం బాగా ఉన్నాడు. మీరేమంటే మనిషి ధైర్యంగా ఉన్నాడు. ఆయన అందరికంటే ధైర్యంగా ఉన్నాడు. కాదు అవన్నీ కూడా ఆపరేషన్ చేస్తారు, చిన్న చిన్న తీసేస్తారు. అదే పడక్కర్లేదు. మనిషి కూడా అందరికంటే ధైర్యంగా, అందరికంటే మీరు ఉంటే మీరు అదే పడి మీరు ఏడ్చి వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని గౌరవం చేయండి. దానివల్ల అదే అయిపోతారు. అట్లా కాకుండా మీరు వేరేప్పుడు ధైర్యంగా ఉండండి, వాళ్ళకు కూడా ధైర్యం చెప్పండి. అదే ఇప్పుడు కావాల్సి అందరూ రికవర్ అవుతారు. బాగా సీరియస్గా ఇంజనీరింగ్ అందరికీ 50 లక్షలు ఆర్థిక సహాయం చేస్తాం. మామూలుగా దెబ్బతిన 25 లక్షలు ఇస్తాం. వీళ్ళందరికీ 50 లక్షలు డబ్బులు ఇస్తాం. మీరు ధైర్యంగా ఉండండి. మీరేమో ఆధారపడదు. అంతా ట్రీట్మెంట్ ఎంతైనా ఖర్చు పెడతాం. నేను అందుకే వచ్చాను, నిన్నటి నుంచి మానిటర్ చేస్తున్నాం. జరగకూడదు, జరిగింది, అది మన చేతల్లో లేదు. కానీ ఇప్పుడు ఏం చేయాలో నేను చేసి చూపిస్తాను. సరేనా? 57% ఉందమ్మా. కానీ అందరికంటే అతను ధైర్యంగా ఉన్నాడు. చూశాను, ఇంజనీర్ కదైనా ధైర్యంగా ఉన్నాడు. నేను మాట్లాడాను. అందరికీ కౌన్సిలింగ్ తెప్పించమన్నారు. అందరికీ కౌన్సిలింగ్ కూడా చేస్తాను. బయట వాళ్ళు కూడా చెప్పి వాళ్ళకి ధైర్యం చేయాలి. ట్రీట్మెంటే కాకుండా ధైర్యం కూడా చెప్పాలి. ఒక్క అతను నేను ఫస్ట్ 2వ అతను మీకు ఇద్దరు కూడా తెలుసు కదా, మహేష్ బాబు ఏంటంటే ఆ సంఘటన జరగతానే షాక్ అయ్యాడు. నేను అడిగాను, నీకు జ్ఞాపకం ఉందా? లేదు సార్, అప్పుడప్పుడు జ్ఞాపకం. దాంతో ఒక రోజంతా సఫర్ అయ్యాడు. దెబ్బల కంటే అతనికి షాక్ ఎక్కువ వచ్చింది. దెబ్బలు తక్కువ, మెంటల్గా షాక్. ఇప్పుడంతా బాగుంది. అవన్నీ సర్జరీ చేస్తారు, ప్లాస్టిక్ సర్జరీ కూడా చేస్తారు. నేను అన్ని మానిటర్ చేస్తున్నా. నిన్నటి నేను చేస్తున్నా. మా ఆఫీస్ సెక్రటరీ కూడా మానిటర్ చేస్తుంది. సెక్రటరీ హెల్త్ ఇక్కడికి వచ్చారు, అందరూ ఉన్నారు. అన్ని చేసి తిరిగి పంపిస్తాను. అక్కడ ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు అందరూ. విశాఖపట్నం అక్కడ తెలుసు కదా, దీంతో ఇలాంటి సంఘటన జరగకుండా ఏం చేయాలో కూడా చూస్తున్నాం. మళ్ళా పునరావృతం కాదు. చేద్దాం, ధైర్యంగా ఉండండి. అన్ని విధాలు. సరేనా? ఓకే. నేను అవన్నీ కూడా అరేంజ్ చేయమంటాను. చూడడానికి ఉండడానికి అవన్నీ అరేంజ్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. ఏం కదా, నువ్వు ఏడకూడదు. ఏడిస్తే ఏమవుతుందంటే నువ్వు ఆయన ధైర్యపడతావు. ఆయన ధైర్యంగా ఉన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండాలి. ఏ కాదు, మళ్ళా వచ్చి ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని రోజులు సరేనా? ఇది నా బాధ్యత. సరేనా? ధైర్యంగా
వెరీ గుడ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.